సోషల్ మీడియా ఎంత వేగంగా పైకి లేపుతుందో అంతే వేగంగా కనుమరుగయ్యేలా చేస్తుంది. అయితే కొందరు యూట్యూబర్స్ మాత్రం కన్సిస్టెన్సీగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంటారు. అందులో నాన్వేషణ యూట్యూబర్ అన్వేష్ ఒకరు. గత 7-8 సంవత్సరాలుగా యూట్యూబ్ లో ఓ వెలుగు వెలిగిన అన్వేష్ ని తెలుగు ఆడియన్స్ టాప్ లో పెట్టారు. ప్రపంచ యాత్రికుడిగా వివిధ దేశాల సంస్కృతులను ఇంట్రొడ్యూస్ చేసే వ్యక్తిగా తెలుగు ప్రజల దృష్టిలో మంచి స్థానాన్ని సంపాదించుకున్న అన్వేష్ తన నోటి దురుసుల వల్ల ఒక్కసారిగా పతనం అంచున నిలబడ్డాడు. సోషల్ మీడియాలో మాట్లాడడం అంటే సాదా సీదా విషయం కాదు. రెండు వైపులా పదునున్న కత్తిని పట్టుకొని యుద్ధంలోకి దిగడమే. నోరుంది కదా అని ఏది పడితే అది, ఎంత పడితే అంత, ఎలా పడితే అలా మాట్లాడితే ఎంత వ్యతిరేకత ఫేస్ చేయాల్సి వస్తుందో అన్వేషే ఒక ఉదాహరణగా మారాడు. కేవలం 2-3 రోజుల్లోనే లక్షల మంది సబ్స్క్రైబర్లను, ఫాలోవర్లను కోల్పోవడం ప్రపంచ యూట్యూబ్ చరిత్రలోనే ఒక అరుదైన సంఘటనగా మారింది. నటుడు శివాజీ ఓ సినిమా ఫంక్షన్ లో మహిళల వస్త్రాధారణ గురించి మాట్లాడిన విషయం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే ఆ కామెంట్స్ పై విమర్శించే క్రమంలో అన్వేష్ విజ్ఞతను కోల్పోయి ఇష్టానుసారంగా మాట్లాడమే వివాదానికి ప్రధాన కారణమైంది. ముఖ్యంగా ద్రౌపది వస్త్రాపహరణాన్ని ఒక రేప్ సీన్ లాగా అభివర్ణించడం, సీతాదేవి రావణాసురుడి పాత్రల గురించి అత్యంత అసభ్యకరంగా, జుగుప్సాకరంగా మాట్లాడడం కోట్లాది మంది హిందువుల మనోభావాలను దారుణంగా దెబ్బతీసింది. భారతీయ సంస్కృతిలో పానప్రదంగా భావించే పురాణాలను బూతుతో పోల్చడం ద్వారా అవినాష్ తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. దీనికి తోడు ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుని కూడా నీచమైన భాషతో దూషించడం అగ్నికి ఆజ్యం పోసింది. గరికపాటి వయసులోను, విజ్ఞానంలోను ఎంతో పెద్దవారు. అలాంటి వ్యక్తిని బూతులతో దాడి చేయడం ద్వారా అవినాష్ లోని అహంకారం, డబ్బు, గర్వం బయటపడిందని జనాలు భావించారు. ఈ వ్యతిరేకత ఎంతలా ఉందంటే డిసెంబర్ 28 నుంచి అవినాష్ ఛానల్ కి సబ్స్క్రైబర్లు తగ్గిపోతూనే ఉన్నారు. మొదటి 24 గంటల్లో 3 లక్షల మంది సబ్స్క్రైబర్లు అవినాష్ ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేశారు. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ లో కూడా అవినాష్ ని లక్షల మంది అన్ఫాలో చేస్తున్నారు. పరిస్థితి దాటిపోవడంతో చట్టపరమైన కేసులు, అరెస్ట్ భయంతో అవినాష్ ఒక వినాయకుడి దగ్గరికి వెళ్లి అక్కడ క్షమాపణ కొడుతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. కానీ ఆ వీడియోతో కూడా మరింత నెగటివిటీని అతడు ఫేస్ చేయాల్సి వచ్చింది. అయితే ఆ క్షమాపణలు కూడా నిజాయితీ లేదని, కేసులు తప్పించుకోవడానికి మాత్రమే అవినాష్ అలా క్షమాపణలు చెబుతున్నట్టు వీడియో రిలీజ్ చేశాడని నెటిజన్లు మరింత ఫైర్ అయ్యారు. అంతేకాదు ద్రౌపది గురించి తాను చేసిన కమెంట్స్ ని సమర్థించుకోవడంతో మరోసారి తను చేసిన తప్పుకు క్షమాపణ అడిగే అవకాశాన్ని కూడా కోల్పోయాడు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇతరుల నమ్మకాలను కించపరచడం, అవమానించడం కాదు. వైరల్ అవ్వాలనే ఆకాంక్షలో లక్ష్మణ రేఖ దాటితే అవినాష్ లా కెరీర్ అంతం అవడం ఖాయం. మతం, సంస్కృతి, జాతీయ గౌరవం వంటి సెన్సిటివ్ అంశాలపై మాట్లాడేటప్పుడు ఎంత ఆచితూచిగా మాట్లాడాలో తెలియజేయడానికి అవినాష్ ఉదాంతం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది. ఫాలోవర్స్ ఉన్నారు కదా అని ఏది పడితే అది మాట్లాడితే అదే ఫాలోవర్స్ మిమ్మల్ని భూస్థాపితం చేస్తారనడానికి ఈ ఉదాంతం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అవినాష్ యూట్యూబ్ ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేసే ఈ పోరాటం ఎన్ని రోజులు కొనసాగుతుందో ఎవరికి తెలియదు. ఎక్కడి వరకు వెళ్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. మొత్తానికి ఈ ఘటన తెలుగు డిజిటల్ ప్రపంచంలో యూట్యూబర్స్ కి ఒక గుణపాఠంలో మారుతుందనడంలో సందేహం లేదు. వెళ్లిపోయిన ఆ సబ్స్క్రైబర్స్ ని అవినాష్ మళ్ళీ పొందవచ్చు గాక, కానీ పోయిన గౌరవాన్ని, నమ్మకాన్ని తిరిగి పొందడం అసాధ్యం. ఇది ఇంపాసిబుల్ అని ప్రజలు అంటున్నారు. మరి మీరేమంటారు? అవినాష్ తిరిగి తన పాత వైభవాన్ని పొందుతాడు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.